హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే ప్లేస్ అయితే పోయిచా. ఇది స్వామినారాయణ దేవస్థానం వాళ్ళది. ఇది గుజరాత్లో వడోదర నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది. అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా అండ్ డివోషనల్ ప్లేస్ లాగా కూడా ఉంది. పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక పార్క్లా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే ఈరోజు ఇవి ఫుల్ వీడియో చూపించబోతున్నాను. మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోయిచా ప్లేస్ మొత్తం చూడాలంటే ఒక 2 hours పడుతుంది అని అంటున్నారు అందరూ. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి చిల్డ్రన్కి 100 రూపీస్ అండ్ పెద్దవాళ్ళ అడల్ట్స్కి అయితే 200 రూపీస్. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి టికెట్ తీసుకున్నాక ఇలా లోపలికి వచ్చేస్తే ఇదంతా ఇలా ఉంది. ఇంకా లోపల చాలా బాగుంటుందని చాలా ఎక్సైటెడ్గా ఉంది చూడ్డానికి. లెట్స్ సీ. ఇక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి తన రథంపై కురుక్షేత్రానికి వెళ్తున్నట్టుగా ఉంది. తర్వాత విష్ణుమూర్తి పంచదశావతారాల్లో ఉన్న విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇది చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ గజేంద్ర మోక్షం జరుగుతున్నట్లుగా ఉంది. గజేంద్ర మోక్షం స్టోరీ అంతా ఇది. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. మంచిగా ఉన్నాయి సీనరీస్ అన్నీ. ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక అడవిలో ఇదంతా జరుగుతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఇదైతే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ మ్యూజిక్ అది కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ ఒక లేడీ బావిలోంచి వాటర్ అది తోడుతున్నట్లుగా అండ్ ఇక్కడ ఎడ్ల బండ్ల మీద నుంచి వెళ్తున్నట్లుగా కొంతమంది మనుషులు అలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి కొంచెం చూడ్డానికి. ఇక్కడ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగలించినట్లుగా అది కూడా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ అవి వచ్చేసి ఇక్కడ వ్యాసుడు వినాయకుడికి భారతాన్ని చెప్తుంటే వినాయకుడు రాస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ రాధాకృష్ణులు ఇద్దరు కలిసి అడవిలో ఉన్నట్లుగా ఉంది. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్లుగా కూడా ఉంది. ఇక్కడైతే శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు ఇద్దరూ కలిసి దీనకాసుని సంహరిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడేమో సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరుతున్న సమయంలో ఉంది ఇది. ఇక్కడ రావణాసుడు సీతాదేవిని తన లంకకు తీసుకువెళ్తున్న సమయంలో ఉంది ఇది. ఇక్కడైతే వేయిలా ఇచ్చారు, చూద్దాం ఇలా వెళ్ళడానికి. ఇక్కడ వెళ్ళే కొద్దీ ప్రతిదీ ఎక్సైటింగ్గా ఉన్నాయి. ఉండే కొద్దీ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ చాలా బాగున్నాయి. అంటే ఇందాక దాని మీద ఇంకా బాగుంది కదా అనిపిస్తూ ఉంది. చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నవైతే. అండ్ ఇక్కడ కొన్ని స్కిట్స్లా కూడా పెట్టారు. ఇక్కడ
విగ్రహాలు అనేవి మూవ్ అవుతున్నాయి. ఏదో స్కిట్ ఉంది ఇక్కడ, చూద్దాం. ఇక్కడ ఏదో పెద్ద డ్రమ్ లాగా కూడా ఉంది కదా, స్కిట్ బాగుంది కదా చూడడానికి. అంటే మూవ్ అవుతూ ఉండడం వల్ల అది ఏదో రియల్గా ఉన్నట్లుగా ఉంది స్కిట్. ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ టికెట్ ప్రైస్కి ఇదంతా వర్త్ అని అనుకుంటున్నాను. ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ అన్నీ ఎంజాయ్మెంట్గా ఉంది ఇక్కడ చూడడానికి. అండ్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తెస్తారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. ఆంజనేయ స్వామి సంజీవని తెస్తున్నట్లుగా ఉంది ఇక్కడ. అక్కడ చెట్టు దగ్గర నుంచి తెస్తున్నట్లుగా భలే పెట్టారు ఇక్కడ. చాలా బాగా పెట్టారు. ఇక్కడ అంతా ఎలక్ట్రికల్ సప్లైతో వర్క్ అవుతూనే ఉంటాయి ఈ విగ్రహాలన్నీ. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, మెయింటైన్ అది కూడా. ఇక్కడ అన్నీ ఇంకా స్వామినారాయణకి సంబంధించినట్లుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఉయ్యాలు ఊగుతున్నట్లుగా ఉంది. ఇదంతా ఎలక్ట్రికల్ సప్లైతో రన్ అవుతూనే ఉంటుంది ఇంకా రోజంతా. చూడండి అది రియల్గా ఎవరో ఊగుతున్నట్లుగా ఉంది కదా, చాలా బాగుంది ఇవైతే చూడడానికి. ఉయ్యాల అది చాలా బాగుంది ఇక్కడ. ఇదైతే నాకు అన్నిటికంటే ఇది నాకు బాగా నచ్చింది ఇందులో. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్కిట్ ఏదో కూడా ఉంది ఇక్కడ. స్కిట్ ఏంటో చూద్దాం. जब तक भगवान स्वामीनारायण का नाम इस मुंह में है तब तक ये बात नहीं बनेगी। कौन स्वामीनारायण? मैं 900 गांव का स्वामी विभाजन मेरे। ఈ స్కిట్ కూడా బాగుంది కదా. ఇక్కడ పైకి ఇచ్చారు, స్టెప్స్ అది ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే అడుగున వాటర్ అది ఉంది. ఇక్కడ చాలా బాగుంది. అంటే వాటర్ ఫాల్స్ లాగా ఆ వాటర్ వచ్చేసి పెబల్స్లోంచి వస్తూ ఉన్నట్లుగా ఉంది. మనం ఎలా పైకి ఎక్కుతూ ఉంటే అడుగున అలా ఉంది. ఇదంతా చూడడానికి భలే ఉంది వాటర్ ఫాల్స్ మాత్రం. ఇక్కడ ఉన్నవన్నీ చాలా చాలా బాగున్నాయి చెప్పాలంటే, నిజంగా చాలా బాగున్నాయి. ఈ వాటర్ కూడా ఎలక్ట్రికల్ సప్లైతోనే వస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ కుంభకర్ణుడి విగ్రహం ఉంది. కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి వీళ్ళందరూ డ్రమ్స్ అది కొడుతూ కర్రతో అది లేపుతూ ఉన్నట్లుగా ఉంది. ఎంత పెద్దగా ఉందో ఈ కుంభకర్ణుడి విగ్రహం మాత్రం, చాలా పెద్దగా ఉంది. ఇదొక 2 రూమ్స్ ఉన్నంత సైజులో ఉంది విగ్రహం మాత్రం. కుంభకర్ణుడు పడుకుంటే లేవడు కదా, సో వీళ్ళందరూ లేపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కృష్ణుడు బలరాముడు కలిసి ఆవుకి తిండి పెడుతున్నట్లుగా ఉంది. ఇక్కడ ఆవు నోరు అనేది కూడా మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి శివుడిని ఎవరో ఊరేగిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ చాలామంది శివుడిని ఊరేగిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ అలాగే రాక్షసులందరూ ఉన్నారు. ఇదైతే యమపురికి దారి అని రాశారు ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్తాం, చూద్దాం ఏముందో. ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం చాలా భయంకరమైన మ్యూజిక్ ఉన్నది ఇక్కడ. అండ్ ఇక్కడ నరకంలో ఏమేమైతే శిక్షలు ఉంటాయో
ఆ శిక్షలన్నీ ఇక్కడ చూపించినట్లుగా ఇమేజెస్ అవి పెట్టారు. ఇక్కడ మ్యాక్సిమం మ్యూజిక్ వల్లే భయం వేస్తుంది ఫ్రెండ్స్ అందరికీ. చూసారు కదా ఫ్రెండ్స్ మ్యూజిక్ ఎలా ఉందో. నాకైతే అంతగా భయం అనిపించలేదు, బట్ బాగుంది, ఇది ఎంజాయ్మెంట్లా ఉంది. ఇది కూడా అంటే టెంపుల్ పోయిచా టెంపుల్ అన్నారు, బట్ ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల ఎంజాయ్ చేయడానికి. ఇది కొంతమంది అయితే భయపడ్డారు, ఇది మ్యాక్సిమం అందరూ భయపడేది మ్యూజిక్ మాత్రమే. బాగుంది, ఇదైతే గోస్ట్ రూమ్లో ఉంది చెప్పాలంటే. ఎస్ఆర్ఎంటీలో ఉంటుంది కదా గోస్ట్ రూమ్, అలా ఉంది ఇది. యమపురి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సీనరీ లాగా వాటర్ ఫాల్స్ లాగా అలా పెట్టారు. ఇది అయిపోయింది అనుకున్నాను, బట్ మధ్యలో అలా బ్రేక్ ఇచ్చారనమాట. మళ్ళీ కంటిన్యూషన్ ఉంది ఇక్కడ. అండ్ ఇదైతే ఇందాక చూసిన దాని మీద ఇంకొంచెం భయంకరంగా ఉంది. ఇక్కడ ఇంకొంచెం పెద్ద పెద్దగా అది ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లోపల. అంటే ఇక్కడ నరకంలో ఏమేమి శిక్షలు అయితే వేస్తారో అవన్నీ ఉన్నాయి. అంటే ఒక మనిషిని నూనెలో ముంచి చంపేయడం, అంటే చనిపోయిన తర్వాత నూనెలో ముంచేయడం, కత్తితో పొడి చేయడం, అటువంటి శిక్షలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూస్తే కొంచెం భయంకరంగానే ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు కలిసి శివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమో ఇక్కడ పూర్వకాలంలో ఎలా ఉంటాయి ఇల్లులు, డోర్స్ అవన్నీ అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ. అదంతా పూర్వకాలంలో ఎలా ఉండేవి అనేవే చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక వంటశాలలో అందరూ వంటలు వండుతున్నట్లుగా అది ఉంది. ఇక్కడ కొంతమంది మునిలు ఉన్నట్లుగా ఉంది. చూడండి ఇదంతా. ఇందులో కొన్ని విగ్రహాలు అయితే మూవ్ అవుతున్నాయి కూడా. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి రావణాసుడి దగ్గరికి వస్తారు కదా, ఆ సంఘటన అయితే ఉంది ఇక్కడ. చూడండి అండ్ ఇక్కడ ఇలా ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి మధ్య మధ్యలో. అండ్ ఇక్కడ చూడండి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిరుకని వెళ్తూ ఎత్తుతాడు కదా, అంటే వర్షం పడుతున్నప్పుడు వాళ్ళందరినీ కాపాడడానికని చిరుకని వెళ్తూ గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు అది. అండ్ ఇక్కడ అసురులు దేవతలు కలిసి సముద్రంలో చిలుకుతారు కదా, అప్పుడు విషం బయటకు వస్తే అది ఈశ్వరుడు మింగుతారు. ఇదంతా ఆ స్టోరీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మిర్రర్ రూమ్ అయితే ఉంది. సైడ్స్ అండ్ అప్ మొత్తం అన్నీ మిర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ సెంటర్లోంచి ఫోటో తీసుకుంటే మాత్రం భలే వస్తుంది అసలు ఈ మిర్రర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మిర్రర్ రూము. ఇదైతే మాత్రం ఫుల్ కన్ఫ్యూజింగ్గా ఉంది ఫ్రెండ్స్. మిర్రర్ ఎక్కడుందో ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇది ఒక మ్యూజియం టైప్ పెట్టారు. ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అది పెట్టారు, కెమిస్ట్రీకి సంబంధించినవి అవి కూడా పెట్టారు ఇక్కడ. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మన ఫింగర్ అక్కడ పెడితే బెలూన్స్ పైకి ఎగురుతున్నాయి, బాగుంది కదా. అండ్ ఇక్కడ ఇస్రో అది పెట్టారు. ఇదంతా కూడా బాగుంది. మీరు ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా, అందుకని ఇవన్నీ వీడియో తీసి పెట్టాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక మనిషిలా ఉన్నారు, ఇటు సైడ్ నుంచి చూస్తే వేరేలా ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా, నైస్ క్రియేటివిటీ. అండ్ మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. మీరు ఇవన్నీ చూడలేకపోయినా నేను వీడియో చేసి పెడుతున్నాను, అందుకనే. మీరు కనుక ఒకవేళ గుజరాత్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పోయిచా అనే చోటుకు మాత్రం వెళ్ళండి. నేను చూసారా ఇవన్నీ కూడా బాగున్నాయి మ్యూజియం టైప్లో కూడా. ఇక్కడ ఏదైనా సరే మన ఫింగర్ పెడితే అక్కడ వర్క్ అవుతుంది, మన ఫింగర్ తీసేయగానే అది ఆగిపోతుంది. చూడండి ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు, బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా.
చూడండి, ఇది లైటింగ్ అది కూడా వెలుగుతుంది. చూడండి, ఇవన్నీ బాగున్నాయి కదా. థ్యాంక్ యూ గైస్, సపోర్ట్ ఫర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.